గత కొన్ని గంటలుగా రోజులుగా కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలుగా మహానగరమైనటువంటి హైదరాబాద్ నీట మునిగింది. ఇక్కడే ఉన్నటువంటి ఎంజీబీఎస్తో పాటు పురాణాపూల్, చాదర్ఘాట్ కొన్ని ప్రాంతాలు, లోతట్టు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు నీట మునిగాయని చెప్పొచ్చు. పక్కనే ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కాలనీ వాసులు, అక్కడ ఉన్నటువంటి గుళ్ళు కూడా జలమయమయ్యాయి. అక్కడే ఉన్నటువంటి రెస్క్యూ టీం, జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగింది. మనం చూడొచ్చు చాదర్ఘాట్ సమీపంలో ఉన్నటువంటి పురాణాపూల్ ఏదైతే ఉందో ఇక్కడ టెంపుల్, ఓల్డ్ టెంపుల్ కూడా జలమయమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి జలాశయాలకు సంబంధించినటువంటి వరద నీరంతా కూడా చేరడంతో నగరంలో ఉన్నటువంటి 2 జంట జలాశయాలను గేట్లు కూడా ఎత్తేయడం, అక్కడ ఉన్నటువంటి భారీ నీళ్లను కూడా మూసీ నదిలో కలిపే ప్రయత్నం వల్ల ఈ యొక్క మూసీ పర్యాక ప్రాంతం కూడా జలమయమైందని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి ప్రాణహాని జరగకుండా మేమంతా కూడా రెస్క్యూ టీమ్స్ నిరంతరం కష్టపడుతున్నాం. నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి దాదాపు 11 గంటల వరకు కురుస్తున్నటువంటి వర్షానికి ఇదంతా కూడా నీరు చేరడం, అక్కడే ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ ఏదైతే లేదంటే మూసీ నదిలో వరద నీరు అయితే చేరిపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటువంటి ప్రాణహాని జరగకుండా మేమంతా కూడా సర్వం సిద్ధంగా ఉన్నాం. ఉన్నత అధికారులతో మేము సమీక్షించి ఈ యొక్క వరద ప్రభావం చేరిన తర్వాత ప్రజలంతా కూడా గోప్యంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా కొంతమంది హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలి. వాళ్ళతో సైబరాబాద్ డీసీపీ ఆఫీసర్లతో పాటు ఉన్నత అధికారులు మాట్లాడడం, వాళ్ళ మేనేజర్లతో అక్కడ ఉన్నటువంటి రోడ్లను ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. చిన్న కార్మికులు రోజువారీ కూలీలు చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం అంతా కూడా కొన్ని రోజులుగా, కొన్ని గంటలుగా అస్తవ్యస్తంగా మారింది. వాళ్ళనంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం. లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలు, అక్కడ జలమయమైనటువంటి ఇళ్లలో నుంచి ప్రజలను సురక్షితంగా తీసుకునే విధంగా తాడు సహాయంతో ఇక్కడ నుండి ఎమర్జెన్సీ టీంతో పాటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉన్నత అధికారులతో సమీక్షించి కేవలం హైదరాబాద్లో కురిసేటువంటి నార్మల్ వానలకు ఇదంతా కాకుండా కూడా నీటిలో ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ 2 జలాశయాలు సంబంధించినటువంటి నీరు విడుదల చేసినందుకు వలన మాత్రమే ఇదంతా వరద ప్రభావం ఉందని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. ఇప్పటికే నీట మునిగినటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్తో పాటు సిబిఎస్ బస్టాండ్తో పాటు రాకపోకలు నిలిచిపోయాయి. సదరు బస్టాండ్లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నారు. వారు గమ్యానికి చేరుకున్నటువంటి సమయం కూడా దగ్గర పడుతున్నారు. వచ్చే నాటికి దసరా, దీపావళి సెలవులకు ఇంటికి వెళ్తున్నటువంటి వారంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటూ మాకు రిఫండ్ చేయాలంటూ కొంతమంది చెప్తున్నారు. ఇక్కడే ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, వాళ్లకు సురక్షితంగా ఫుడ్తో పాటు నిత్యావసర సరుకులు కొంత మేరకు అందించినప్పటికీ మరికొంతమంది ఎన్జిఓలతో పాటు స్వచ్ఛంద సంస్థ ముందుకు రావాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ భానుతో కలిసి సురేష్, హిట్ టీవీ, పురాణాపూల్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.